హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య మెడలో తాళి కట్టానని, నేను చారు మెడలో తాళి కట్టలేదని ఆధారాలతో సహా పద్మకి చూపించిన శ్రీను, చారు మెడలో తాళి కట్టినట్లు ఇన్నాళ్ళు పద్మ కోడలిగా చలామణి అయిన చారుని మెడపట్టి బయటకు గెట్టేయాలని ఫిక్స్ అయిపోతుంది పద్మ. మరి రఘురామ్ కుటుంబం ముందు చారు ఇన్నేళ్ళు మోసం చేసి కోడలిగా చలామణి అవ్వాలనుకుంది. ఆద్య మెడలో నిజంగా తాళిని తెంచి మత్తిచ్చినప్పుడు మరి చారు తన మెడలో తాళి కట్టుకొని ఇదంతా చేసిందా? అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక కిషోర్ రఘురామ్ దగ్గరికి వచ్చి, రఘురామ్ గారు, మీరు ఇన్నాళ్ళు ఆద్యని మీ సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు. కానీ నా కూతురు ఆద్య ఇక నేను తీసుకెళ్ళక తప్పదు. ఎందుకు అంటే ఇన్నాళ్ళు మీ పైన భారం వేశాను. ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నా కూతురు కంగారు పడుతుంటే మీ డాడీ ఇవాళ వస్తాడమ్మా, రేపు వస్తాడు అని చెప్పి ఆద్యని బుజ్జగించి ఆద్య కన్నీళ్ళు రాకుండా చూసుకున్నారు. అలాంటి ఆద్యను నేను తీసుకువెళ్ళిపోతాను అంటే ఇప్పుడు రామలక్ష్మి పెళ్ళయ్యే వరకు ఉండమని రామలక్ష్మి అంటుంది. సరే, మీరు చెప్పినట్లే ఆద్యని ఇక్కడే ఉంచెళ్తాను. కానీ ఒక విషయం మాట్లాడాలి. ఆద్య కూడా ఎన్నాళ్ళని సీను జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడుతుంది. అలా బాధపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆద్యని ఇక బాధపడకుండా బయటకు తీసుకొని రావాలి. అందుకే ఇక ఆద్యకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అనగానే అప్పుడే జానకి వస్తుంది. ఏంటి కిషోర్ గారు, ఆద్యకి పెళ్లి చేయాలనుకుంటున్నారా అనగానే అవును జానకి గారు, నేను అన్నది నిజమే అనగానే అవునా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి వెంటనే రఘురామ్, అవును కిషోర్, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే, ఖచ్చితంగా ఆద్యకు పెళ్లి చేయాల్సిందే అని అనగానే సరే, కానీ ఆద్య కోసం అబ్బాయిలు క్యూ కడతారు, ఆద్యకేంటి అని రఘురామ్ అంటూ ఉంటే క్యూ కట్టే మగవాళ్ళు ఆద్యకు అవసరం లేదు రఘురామ్ గారు, ఆద్య కోసం ఆల్రెడీ ఒక అబ్బాయి రెడీగానే ఉన్నాడు అని చెప్పగానే ఒక్కసారిగా రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు. అవునా, అయితే మంచి నిర్ణయం. ఇంతకు ఆ అబ్బాయి ఎవరు అని అడుగుతూ ఉంటే అతని పేరు ఆదిత్య, అతను కూడా అమెరికాలోనే ఉంటాడు. నేను వర్క్ పని మీద ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు అలా షిఫ్ట్లు అవుతున్న ప్రతి ఒక్కసారి కూడా ఆద్యను దగ్గరుండి చూసుకునేవాడు. కాలేజీకి తీసుకువెళ్ళేవాడు, పికప్ చేసుకొని తీసుకొచ్చేవాడు. ఎంతైనా తన ఫ్రెండేనండి. అలాంటి ఈరోజు ఆద్యకు దగ్గరుండి చూసుకుంటున్నాడు అంటే నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను. ఆద్యకు ఎలాగైనా సరైన జోడి ఆదిత్యనే అనిపించింది. ఆదిత్యను తీసుకొచ్చి ఖచ్చితంగా ఆద్యతో పెళ్లి జరిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అనగానే అవును, అయితే పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, మరి అతన్ని పిలిపిద్దాం అనగానే అప్పుడే ఇక ఆదిత్య ఆగం మేఘాల మీద దూసుకుంటూ వచ్చేస్తాడు. అలా దూసుకుంటూ వచ్చిన తర్వాత వెంటనే ఇక ఆదిత్యని చూసి కిషోర్ షాక్ అయిపోతాడు. ఏంటి ఆదిత్య ఇలా వచ్చేసావు, నువ్వు ఇంకా అమెరికాలో ఉన్నావని, అమెరికా ఎయిర్పోర్ట్లో ఆద్యని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటావని అనుకున్నాను, నువ్వు ఇలా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చావు అనగానే అవును అంకుల్, మీకు సర్ప్రైజే, కానీ ఆదికు డబుల్ సర్ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చాను అని ఈ విధంగా అంటూ ఉంటే ఏది ఏమైనా ఆద్య నేను చూస్తే చాలా సంతోషపడుతుంది అనగానే అప్పుడే అటు నుంచి ఆద్య వెళ్తుంది. ఆద్య అని చెప్పి ఆదిత్య గట్టిగా పిలవగానే ఆద్య ఒక్కసారిగా ఆదిత్యని చూసి షాక్ అయిపోతుంది. ఏ ఆదిత్య, నువ్వేంటి ఇక్కడ అనగానే ఏంటి, నన్ను చూసి థ్రిల్ అయ్యావా, లేదా షాక్ అయ్యావా, లేదా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యావా చెప్పు అని అంటూ ఉంటే అదేం లేదు ఆదిత్య, అయినా ఇలా ఏంటి సడన్ సర్ప్రైజ్ అని అంటూ ఉంటే అదేమీ లేదు, నీకు వచ్చి సడన్గా సర్ప్రైజ్ ఇవ్వాలని అనిపించింది, అందుకే వచ్చాను అని అనగానే ఒక్కసారిగా ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య. సరేలే అని చెప్పి అంటూ ఉంటే ఆద్య భుజం మీద చేయి వేసి ఆదిత్య బుజ్జగిస్తూ ఉంటే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రఘురామ్, అలాగే జానకి కూడా. కిషోర్కి మాత్రం అదేమీ తప్పుగా అనిపించదు. ఎందుకు అంటే కిషోర్ చేసే ప్రతి పని కూడా ఆది చూసి అడిగేస్తాడు.
అమెరికాలో ఉన్న సాంప్రదాయాలు కల్చర్ల ప్రకారం అలా ఉండడం తప్పేమీ కాదని తెలుసుకున్న కిషోర్ ఇక ఆదికు ఎదురు చెప్పకపోవడంతో కిషోర్ ఇక ఆదిత్య అలా చేతులు వేయడంతో తను మొహమాటంగా ఫీల్ అవుతూ ఉంటుంది. వెంటనే రఘురాం కోపంగా చూస్తూ ఉంటే రఘురాం వైపు చూస్తుంది. ఆదిత్య ఒక్క నిమిషం చేతి అనగానే, అయ్యో ఆద్య ఏమైంది, చాలా కొత్తగా వింతగా ఫీల్ అయిపోతున్నావు, ఇండియా వచ్చిన తర్వాత నీ అలవాట్లన్నీ మార్చేసుకున్నావా ఏంటి అనగానే, అదేమీ లేదు, సరే కానీ నేను నీతో మాట్లాడాలి, పద వెళ్దామని చెప్పి వెంటనే వెళ్తూ, పెద్దనాన్న తను ఆదిత్య, నాకు బెస్ట్ ఫ్రెండ్ అమెరికాలో, చాలా మంచివాడు పెద్దనాన్న అనగానే, సరే ఆద్య తనని లోపలికి తీసుకువెళ్ళమ్మా అనగానే, సరే పెద్దనాన్న అని చెప్పేసి ఆదిత్యని తీసుకొని ఆది లోపలికి వెళ్తుంది. అదంతా చూసిన సీను షాక్ అయిపోతాడు. వీడెవడు, ఆది ఇప్పటికే అమెరికా వెళ్తుందని నేను బాధపడుతూ కూర్చుంటే ఇప్పుడు వీడు పానకంలో పుడగలాగా వచ్చాడు అని అంటూ ఉంటే అని ఈ విధంగా సీను అనుకుంటూ ఉంటాడు. ఏది ఏమైనా ఆది అమెరికా వెళ్ళకూడదని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆదిత్య వచ్చి అంత స్పాయిల్ చేస్తున్నాడు. అసలు ఇంతకీ ఆదిత్యగాడు ఎవడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఏది ఏమైనా ఆద్యను ఖచ్చితంగా అమెరికా వెళ్ళకుండా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక ఆదిత్యని తీసుకుని లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకోవడం చూసిన శ్రీను షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఆదిత్యని తీసుకుని లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకుంది, ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటే ఆద్య మాత్రం ఆదిత్యను ఎందుకు ఇంత సర్ప్రైజ్ ఇచ్చావు, ఎందుకు ఇలా సడన్గా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. వెంటనే ఇక ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా మీరు చెప్పేది కరెక్టే, కానీ నాకు ఒక విచిత్రంగా ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఆద్య మాత్రం అమెరికాకు వెళ్తానంటుంది. ఇప్పుడేమో తన ఫ్రెండ్ ఆదిత్య వచ్చాడు, అసలు వీడు ఫ్రెండా లేదా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆదిత్య వెంటనే గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఆద్య, అయినా ఇలా సడన్గా ఎందుకు సర్ప్రైజ్ ఇచ్చావు, నేనే అమెరికాకు వద్దామనుకున్నాను కదా అని అంటూ ఉంటే, అవును నువ్వే వద్దామని అనుకున్నావు, కానీ నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అంటూ ఉంటే, ఎందుకు వచ్చావు అనగానే, శ్రీనుతో నీకు బ్రేకప్ అయిపోయిందంట కదా, అంటే నువ్వు ఇప్పుడు ఫ్రీనే కదా, ఆ రోజు నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్తే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పావు, కానీ నేను ఈరోజు నీకు బ్రేకప్ అయిపోయిందని వచ్చి ప్రేమించట్లేదు, అప్పటి నుంచి నువ్వే నా మనసు నిండా ఉన్నావు ఆద్య, నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఆద్య అని చెప్పి అనగానే అలానే చూస్తూ ఉంటుంది ఆద్య. ఆ మాటలు విన్న సీను షాక్ అయిపోతాడు. వెంటనే ఆద్య ఒక నిమిషం అని చెప్పి డోర్ తీయగానే సీను ఎగురుకుంటూ వచ్చి వెంటనే బెడ్ మీద పడిపోతాడు. హే సీను నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అనగానే, అదేమీ లేదు ఆద్య, అత్తయ్య నేను పిలుస్తుంటే చెప్దామని వచ్చాను అని అంతా కూడా కవర్ చేస్తూ ఉంటాడు. సీను ఇక ఆద్యని ఇంకా ప్రేమిస్తున్నాడని ఆదిత్య తెలుసుకొని షాక్ అయిపోతాడు. ఇకపోతే ఇక ఒక వర్క్ పని మీద సీను బయటికి వెళ్ళటం, అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో కూడా అంతా కూడా అసలు ఆ రోజు పీటల మీద కూర్చుంది పెళ్ళి అయ్యేంత వరకు ఆద్యనని, తర్వాత తన మెడలో తాళి కట్టుకొని వచ్చి చారు కూర్చుందని, అసలు నేను తాళి కట్టింది ఆద్య మెడలోనే చారు మెడలో కాదని నిజం నిరూపించి అందరి ముందు కూడా చారు పరువు తీయగానే పద్మ వచ్చి చారుని మెడపట్టు బయటకు గెట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి నిజంగా సీను ఆధారాలతో సహా ఆద్య నా భార్య, చారు నా భార్య కాదని నిజం నిరూపించబోతున్నాడా, ఏం జరుగుతుంది?